అయితే ఈ ఎండోమెట్రియోసిస్ సర్జరీస్‌లో ఏం చేస్తుంటారు? ఎలా చేస్తుంటారు మేడం వీటికి? ఎండోమెట్రియోసిస్ సర్జరీస్‌లో మనం యాక్చువల్‌గా ఇందాక మాట్లాడుకున్నట్టయితే ఓవేరియన్ సిస్ట్‌లు ఉంటాయి కదా! హ్మ్. అవి చాక్లెట్ సిస్ట్ ఉంటది. సో, ఆ సిస్ట్‌లని రిమూవ్ చేయడం అనమాట. ఈ రిమూవ్ చేసేవి మళ్ళీ దాంట్లో వేరియస్ టైప్స్ ఉంటాయి. ఓపెన్ మెథడ్ గానియండి, లేకపోతే ఇదేంటి లాప్రోస్కోపీ మెథడ్ కానియండి, రోబోటిక్ ఇప్పుడు ఇవాల్టి కాలంలో రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తున్నాము. హ్మ్. అండ్ నేను తరచూ రోబోటిక్ సర్జరీస్ ఈ ఎండోమెట్రియోసిస్‌కి చేసినప్పుడు నేను చూసే కంఫర్ట్ ఏంటి అనంటే పోస్టీరియర్‌గా మనకి అంటే మూత్రం కోశంకి కాకుండా వెనకాల మోషన్ పైప్ దగ్గర రెక్టమ్ అంటామనమాట. అక్కడ నాడ్యూల్స్ ఉన్నా గానియండి, మొత్తము యూట్రస్ అతుక్కున్నప్పుడు దీన్ని సెపరేట్ చేయడం కానియండి, అక్కడ ఏమైనా నాడ్యూల్స్ ఉన్నా తీయడం గానియండి, ఇవన్నీ కూడా చాలా మంచిగా రోబోటిక్ ప్రొసీజర్స్‌లో తీసేయడం జరుగుతది. మనము ఒక్క అండాశయాలలో ఉన్న చాక్లెట్ సిస్ట్ వరకే తీసేస్తే అక్కడి వరకే పెయిన్ తగ్గుతది. కానీ ఇంకా వేరే పార్ట్స్‌లలో ఉన్నవి మనం క్లియర్ ఆఫ్ చేయలేదనుకోండి, వాళ్ళకి మళ్ళీ పెయిన్ వస్తుంటది. ఆ పెయిన్‌తోని వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో, ఒక్కసారి ఫస్ట్ చేసే సర్జరీ చాలా నీట్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ రోబోటిక్ సర్జరీస్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది చెప్పగలరా? రోబోటిక్ సర్జరీలో టైప్స్ అనేది కాదండి. కాకపోతే దీంట్లో రోబోటిక్ ఆర్మ్స్‌ని మనము డాకింగ్ అనే పద్ధతి ద్వారా పేషెంట్‌కి పోర్ట్ వేసినంక పెడతామనమాట. పెట్టాక దే దా మేము సర్జన్స్ ఏం చేస్తామంటే మేమెళ్ళి అక్కడ కన్సోల్ మీద కూర్చుంటాం. కూర్చొని ఆ హ్యాండ్స్‌ని మేము మా హ్యాండ్స్‌తోని సింక్రనైజ్ చేస్తాం. ఇక్కడ మేము కన్సోల్ దగ్గర కూర్చొని చేసే ప్రతి మూమెంట్ పేషెంట్ కడుపులో రోబోట్ హ్యాండ్స్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంటది. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం లాప్రోస్కోపీలో మీకు తెలిసే ఉంటది. చాలా పెద్ద ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. సర్జన్ పేషెంట్ పక్కనే నిల్చొని చేస్తుంటారు. అప్పుడు హ్యాండ్స్ ఎక్కడ మూవ్ అవుతుంటాయి? ఎల్బోస్ దగ్గర మూవ్ అవుతుంటాయి. ఆ మూమెంట్ ఓన్లీ 180 డిగ్రీస్‌కి వస్తుంది. అదే ఎప్పుడైతే మేము రోబోటిక్ ఆర్మ్స్ కనెక్ట్ చేస్తామో హ్యాండ్ మూమెంట్స్ వచ్చేసి రిస్ట్ లెవెల్ అంటే 360 డిగ్రీస్ తిరుగుతుందనమాట. రోబోటిక్ ఆర్మ్‌ని ఇక్కడ పెట్టేసి అక్కడికెళ్ళి మేము ఒకసారి నేను కన్సోల్ మీద కూర్చొని నాది సింక్రనైజ్ చేసినప్పుడు నాకు అక్కడ ఎటువంటి మూమెంట్ కావాలన్నా నేను తీసుకోగలుగుతా. 360 డిగ్రీస్ మూమెంట్ వస్తది. 10x టైమ్ నాకు విజన్ ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న వెసల్‌ని కూడా చూసుకుంటూ మనకు బేసిక్‌గా యురేటర్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, దాన్ని అవాయిడ్ చేయడం కానియండి, ఈవెన్ దాని మీద ఎండోమెట్రియోసిస్ ఉంటే దాన్ని డిసెక్ట్ చేయడం కానియండి, డీప్ పెల్విస్‌లో ఉన్న ఎండోమెట్రియోసిస్ డిసెక్ట్ చేయడం కానియండి, ఇవన్నీ చాలా ఈజీ అవుతూ ఉంటాయి. ఇదే కాకుండా ఓన్లీ ఎండోమెట్రియోసిస్‌కే చేస్తారా? రోబోటిక్ సర్జరీస్ అంటే కాదు. ఈవెన్ ముందు 2, 3 ఆపరేషన్స్ అయ్యుంటాయి. గర్భసంచి ఆపరేషన్స్ అయ్యుంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చాలా అతుకులుంటాయి. అట్లా డిఫికల్ట్ ఉన్న వాళ్ళకు కూడా రోబోటిక్ సర్జరీస్ తీసుకుంటాము. మయోమెక్టమీస్, ఓవేరియన్ సిస్ట్‌లు తీసేటప్పుడు ఇలాంటి మల్టిపుల్ బినైన్ సర్జరీస్. చాలా మందికి ఏం తెలుసంటే రోబోటిక్ సర్జరీ అంటే ఓన్లీ క్యాన్సర్ వాటికే చేస్తారు. చాలా పెద్ద వాటికి చేస్తారు అని. అలా కాదు. ఈవెన్ నార్మల్‌గా మనకి కంతులు ఉంటాయి కదా! ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ కానియండి, ఎడినోమయోసిస్ కానియండి, ఇట్లాంటి వాటికి కూడా రోబోటిక్ దాంట్లో ఈ సర్జరీ చేసినప్పుడు అసలు చాలా ఫాస్ట్ రికవరీ. ఎందుకంటే ఇంత మ్యాగ్నిఫికేషన్ ఉండి అంటే ఎంత టైం పీరియడ్‌లో వాళ్ళు రికవర్ అవ్వగలరు? చాలామంది అయితే అతిశయోక్తి కాదు, మార్నింగ్ చేస్తే ఈవినింగ్‌కి వెళ్ళిపోతారు ఇంటికి. ఓకే. ఒక హిస్టెక్టమీ మనము ఓపెన్ ద్వారా చేస్తే మినిమమ్ 2, 3 నెలలు పడుతుంటది వాళ్ళకి. లేసి అటు ఇటు తిరిగి కొంచెం మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి. అదే లాప్రోస్కోపీ చేస్తే కనీసం 1 మంత్ టు 6 వీక్స్ దాకా పడుతుంటది. కానీ అదే రోబోటిక్‌లో వాళ్ళు చేసిన రోజు సాయంకాలమే డిశ్చార్జ్ అయిపోవచ్చా అని అడుగుతారు. పొద్దున్న ఆపరేషన్ చేస్తే సాయంకాలం డిశ్చార్జ్ అడుగుతుంటారు. నెక్స్ట్ వాళ్ళ వర్క్‌ని వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాంటివి అయితే 1 వీక్‌లో చేసేసుకుంటుంటారు. చిన్నగా వాళ్ళు ఏదైనా వెజిటబుల్స్ కటింగ్ ఇట్లాంటివి కూడా స్టార్ట్ చేసేస్తారు వితిన్ అ వీక్. అండ్ కాకపోతే మనం ప్రికాషనరీగా వాళ్ళకు ఒక 3 వీక్స్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం. కానీ నన్ను అయితే వచ్చేసేసి మేడం ఇప్పుడు నేను బాగున్నాను, నేను ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చా అని కూడా వచ్చి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. యాహ్!